పుష్ప 1 అలాగే పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఫేమ్ మీసం సురేష్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఇట్లానే ఉన్నా, మస్తు తను చిల్లు ఉన్నట్టు ఉండాలిగా మరి. మనల్ని ఎట్లా అంటే ఇక ఏడవైనా కూడా అరే అరే పుష్పాలు ఉన్నాడు రా ఏడు అంటూ 1 కంటే ఎక్కువ 2లో మస్తు రికగ్నైజ్ అయింది. కిసిక్ ఆ పైసలు చూసి వాడిపోయేది 5,000 కోట్లది, ఇది పోలీస్ స్టేషన్ సీన్, ఇంకా డైలాగ్ దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్. ఇవన్నీ బాగా రిజిస్టర్ అయిపోయినాయి ఆడియన్స్కి. సో ఎక్కడ చూసినా కూడా మస్తు గుర్తుపడుతున్నారు. కుమార్ సారే అనుకోండి, ఫస్ట్ ఆ సీన్ అయిపోగానే వచ్చింది, అబ్బా ఏందబ్బా ఇంత బాగా చెప్తున్నావు, ఏంటి మీది తిరుపతి అన్నాడు. కాదు సార్ నాది ఈడనే. కానీ కానీ రియల్ లైఫ్ లో ఆయన ఎక్కువగా మాట్లాడేది ట్రోల్ అవుతుంటాడు, ఊరికే నవ్వుతూ మాట్లాడుతుంటాడు, అవసరం లేని దానికి నవ్వుతుంటాడు అని ట్రోల్ చేస్తుంటారు. సెట్స్ లో ఎట్లా ఉంటుండే? మాకు సెట్ లో మాత్రం అసలు ఎప్పుడైతే సెట్ లోకి వస్తాడో పుష్పరాజుగా మారిపోతుండే. మొత్తం పుష్పరాజు సీరియస్ గానే ఉంటుండే. అంటే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎట్లుందో ఆ సీన్, ఇప్పుడు కామెడీ సీన్ ఉందనుకో ఆ టైప్ ఆఫ్ ఆ మూడ్ ని బట్టి ఉంటుండే ఆయన. ఆ క్యారెక్టర్ లోనే ఇన్వాల్వ్ అయిపోతుండే, దాన్ని బైహార్ట్ చేసుకుంటూ. కిసిక్ సాంగ్ లో కూడా స్టార్టింగ్ ఉంటారు. అక్కడ అల్లు అర్జున్ మిమ్మల్ని వచ్చి మాట్లాడాలంట మీతో. మాట్లాడడం అంటే ప్రతి యాక్టర్ కి ఫుల్ అంటే దెబ్బ తాకిందా అని హీరోయిన్ కొట్టిన, అది కొట్టినప్పుడు ఎగిరి పడాలన్నమాట. నేను పడితే హీరో గారు చూసి ఏమన్నా ప్రాబ్లమా, నువ్వు జర లావు ఉన్నావు కదా పడుతున్నావు, మళ్ళీ ఏమైనా బాడీ ప్రాబ్లమ్ ఏం లేదు సార్ అన్న. ఎందుకంటే అంత మంచి సీన్ పడుతుంది, 4 సార్లు పడ్డా 5వ సార్లు పడినా టప్ అన్నది. కానీ టేక్ ఓకే అయింది అప్పుడే. అమ్మ చాలా అనుకుంటా. సో ఏం నేర్చుకున్నారు అల్లు అర్జున్ గారిని చూసి మీరు? అల్లు అర్జున్ గారిని చూసి యాక్టింగ్ లో నెక్స్ట్ లెవెల్ నేర్చుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సెసిటీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు పుష్ప 1 అలాగే పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఫేమ్ మీసం సురేష్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఇట్లానే ఉన్నా, మస్తు తను చిల్లు ఉన్నట్టు ఉండాలిగా మరి. ఫస్ట్ పుష్ప 1 లో పేర్లు చదివినారు, పుష్ప 2లో పోలీసులకే సెటిల్మెంట్ చేసినారు. సో మొత్తం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అల్లు అర్జున్ గారితో చేయడం, ముఖ్యంగా పుష్ప మూవీలో చేయడం? బయట రెస్పాన్స్ ఎట్లా ఉంది? బయట అయితే చాలా అద్భుతంగా ఉంది. మనల్ని ఎట్లా అంటే ఇక ఏడవైనా కూడా అరే అరే పుష్పాలు ఉన్నాడు రా ఏడు అంటారు. 1 కంటే ఎక్కువ 2లో మస్తు రికగ్నైజ్ అయింది. కిసిక్ సాంగ్ కానీ, ఆ పైసలు చూసి వాడిపోయేది 5,000 కోట్లది, ఇది పోలీస్ స్టేషన్ సీన్, మళ్ళీ ఎంట్రయల్ బ్యాంక్ లో ఆయనకు సెల్యూట్ కొట్టేది, ఇంకా డైలాగ్ దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్, ఆ కోరస్ లా హీరో పక్కన ఇచ్చేది. ఇవన్నీ బాగా రిజిస్టర్ అయిపోయినాయి ఆడియన్స్ కి. సో ఎక్కడ చూసినా కూడా మస్తు గుర్తుపడుతున్నారు. సెటిల్మెంట్ లో మంచి క్యాలిక్యులేటర్ పట్టుకొని 30 లక్షలు 40 లక్షలు స్టార్టింగ్ ఏ ఉంటది కదా సీన్, అది సీఎం ని మార్చేటప్పుడు. సో బాగుంది. అందులో కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే పుష్పలో పుష్ప ది ఫైర్ లో రూల్ కదా, ఇది రూల్. ఓకే, అది ఫైర్, అది రైజ్. రైజ్ అంటే ఫస్ట్ ఆయన ఎదగడం అనమాట. ఒక కూలీ అనేటోడు ఆయన ఈగో మీద తీసుకొని ఎట్లా ఎదిగింది అనేది 1. 2 అనేది రూల్, ఎట్లా రూల్ చేసిండు అవన్నీ సంపాదించి ఆ ఈగో మీద ఎక్కడికైతే వచ్చిండో అనుకొని ఒక సిండికేట్ కి రూల్ చేసినప్పుడు ఆ రూల్ ఎలా చేసిండు అనేది 2. ఓకే, సో పుష్ప 1లో నాకు బాగా నచ్చిన సీను రివెంజ్ సీన్. డబ్బులు అంటే డబ్బుల కోసం వాళ్ళు అడుగుతుంటే నా వాష్రూమ్ పోతాడు, బయటకు వస్తాడు, దూడలను ఆవులను అమ్మేస్తుంటాడు, దున్నపోతులు అనుకుంటా. అమ్మేసిన తర్వాత డబ్బులు ఇచ్చే టైంలో పిలిచి పేర్లు చదవమంటారు. అప్పుడు సీన్లోకి ఎంటర్ అవుతారు మీరు. మద్దాలగిరి, పాకాల శివ ఏవో ఉంటాయి కదా పేర్లు. అది ఏమైతుంది అంటే ఆ ముందు రోజు కూడా నేను అక్కడ ఉంటా, అందరి ముంగడ వచ్చేసి రివెంజ్ అంటే వాల్యూ తీసేస్తాడు ఆయన. వడ్డీ వ్యాపారస్తుడు ఉంటాడు కదా, ఏంది పుష్ప నీ కొడుకు కాదా, మొగోడు కాదా, ఇట్లా చేసినావు అట్లా చేసినావు అనేసి నువ్వన్నా చెప్పొచ్చు కదా, అన్నం తింటలేడా అని చెప్పి వాళ్ళ అమ్మను తిడతాడు.
ఆ తిట్టింది వాళ్ళ అమ్మ ఆయన చెప్పినప్పుడు ఆయన ఫుల్ ఫీల్ అయ్యి బిడ్డ వింటలేదు గొడ్డు వింటలేదు అంటే వింటలే అంటాడు. అప్పుడు అవి అమ్మేసి వచ్చి ఎక్కడైతే ఇజ్జత్ పోయిందో ఆడనే ఇజ్జత్ నిలబెట్టుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. ఇక అప్పుడు నన్ను పిలుస్తారు, కోటప్ప నిన్న ఎంతమంది ఉన్నారా అంటే మొత్తం నిన్న 120 మంది ఉన్నారన్న అంటే అలా పేర్లు ఏదో అంటాడు. అప్పుడు పాకాల రవి, మునమ్మ, చెలపతి, కొండల రాయుడు, ఆ తర్వాత అనుకుంటే అట్లా పేర్లు చదువుతుంటే నిన్న రేషన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారు వాళ్ళ ముందు వాణిజ్యం తీస్తాడు. అవును, కొట్టుకుంటూ తీసుకుపోతాడు. అది నాకు పడింది సీన్. అది చాలా బాగా ఇంపాక్ట్ ఉండే. ఓకే, కానీ మిమ్మల్ని చూసినప్పుడు సినిమాలో మీరంతా కూడా రాయలసీమ ఆర్టిస్టులు అనుకున్నా. అచ్చా, అక్కడ స్లాంగ్ అక్కడ వాళ్ళేమో నువ్వే కాదు సుకుమార్ సారే అనుకున్నా. ఫస్ట్ ఆ సీన్ అయిపోగానే వచ్చింది, అబ్బా ఏందబ్బా ఇంత బాగా చెప్తున్నావు, మీది తిరుపతి అన్నాడు. కాదు సార్ నాది ఈడనే, కానీ నాకు అట్లా ఏమైనా చెప్తాను సార్, ఏ స్లాంగ్ అయినా చెప్తా, నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. నాకు అట్లా ఒకసారి ఇచ్చి మాడ్యులేషన్ ఉంటది కదా, ఈ టైప్ లో ఇమిటేషన్ అంటే వేరు, అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు చేస్తారు స్లాంగ్ అనేది మాడ్యులేషన్ పట్టుకొని మాట్లాడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. ఓకే, ఎక్కువగా ఆంధ్ర వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా అందరినీ చూడడం వల్ల మనకు అందుకని చెప్పి దోస్తులు ఉంటారు కదా, ఇప్పుడు మన ఎంతమంది ఉంటారు, ఎక్కడిక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడుతుంటారు, వీడి ఇట్లా మాట్లాడుతున్నా, వీడు ఇట్లా మాట్లాడుతున్నా, ఆయనతోటి వాడు ఇట్లా మాట్లాడితే వానితో నేను అట్లా మాట్లాడతాను అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం, నువ్వు అడుగుతున్నావు, నేను ఇట్లా చెప్తున్నా, అట్లానే ఉంటుంది. ఓకే, అది మనకి ఇష్టం ఉంటుంది హైదరాబాద్ వాళ్ళకి, ఫ్రెండ్స్ తో కానీ ఎవరన్నా టెనెంట్స్ కానీ, సో అట్లా అలవాటు అయిపోయింది ఇంకా అంతే. సో స్లాంగ్ అల్లు అర్జున్ గారు కూడా చాలా రోజులు కష్టపడి నేర్చుకున్నారు. అయినది ఫుల్ ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ హార్డ్ వర్క్, అంటే దానికి హోంవర్క్ చేసిరు అనమాట వాళ్ళు. ఫస్ట్ మంచి హోంవర్క్ చేసిన తర్వాతనే దిగిరు. ప్రతి సీన్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుండే, దాన్ని రిపీటెడ్గా నేర్చుకున్న తర్వాత చెప్పడం, మానిటర్ చూసుకోవడం, ఓకే అని చెప్పినాకనే టేక్కి వెళ్తుండే. ప్రతి షార్ట్ కి హీరో గారు కదా, ఎందుకంటే ఇప్పుడు నిన్ను చూడరు ఎక్కువ, హీరోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు, హీరో గురించి సినిమా జరుగుతుంటుంది. ఆ హీరో అనేటోడు ఎలా చేయాలి, చాలా బాగా చేస్తేనే కదా ఆడియన్స్కి రీచ్ అయ్యేది. సో హీరో ప్రతి షాట్ని చాలా. ఇంకోటి మనకు మొన్న ఒకసారి బాలయ్య బాబు గారి ఇంటర్వ్యూలో చెప్పాడు, అందులో చెప్పాడు ఏమని, నేను యాక్చువల్లీ నేషనల్ అవార్డు కొట్టడానికి యాక్టింగ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టిన. సో అంత కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ప్రతి షాట్ని ఆయన హావభావాలు కానీ, అంటే ఆయన పలికే బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ కానీ ప్రతి చాలా జాగ్రత్తగా తీసుకొని చేయడం జరిగింది. బేసిక్గా అల్లు అర్జున్ గారు అంత ముందు వరకు కూడా ఆయన స్టైలిష్గా మంచి క్లీన్గా క్రాఫ్ట్ కానీ బేర్డ్ కానీ నీట్గా మెయింటైన్ చేసి మంచి సాంగ్స్, డాన్స్లు, ఒక స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ గ్లిమ్స్ గానీ పోస్టర్ రాగానే అందులో మొత్తం రగ్గడ్ కనిపించింది. మొత్తం కలర్ బియర్డ్ రఫ్ లుక్, అంటే ఒక నార్మల్ గా ఊర్లో ఉండే అబ్బాయి ఎట్లా ఉంటాడో అట్లా ఉన్నాడు. సో కొన్ని సినిమాలు అలాంటి లుక్ తో వచ్చిన సినిమాలు డిజాస్టర్ అవుతాయి. ఏంది ఇలాంటి సినిమా తీస్తున్నాను అనుకున్నాం, కానీ పుష్ప సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ షో చూసినాము. సో మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన యాక్టింగ్, ఆయన మేనరిజం, ఆ రగడ్నెస్ అవన్నీ బాగా నచ్చినాయి అనమాట. సో జనాలు అది నచ్చే ఆయనను ఫాలో అవుతున్నారు, ఆయన యాక్టింగ్ నచ్చే. కానీ రియల్ లైఫ్ లో ఆయన ఎక్కువగా మాట్లాడేది ట్రోల్ అవుతుంటాడు, ఊరికే నవ్వుతూ మాట్లాడుతుంటాడు, అవసరం లేని దానికి నవ్వుతుంటాడు అని ట్రోల్ చేస్తుంటారు. సెట్స్ లో ఎట్లా ఉంటుండే? మాకు సెట్ లో మాత్రం అసలు ఎప్పుడైతే సెట్లోకి వస్తాడో పుష్పరాజే మారిపోతుండే, మొత్తం పుష్పరాజ్ సీరియస్ గానే ఉంటుండే. అంటే ఆ క్యారెక్టర్ ఎట్లుందో ఆ సీన్, ఇప్పుడు కామెడీ సీన్ ఉందనుకో, ఆ టైప్ ఆఫ్ ఆ మూడ్ని బట్టి ఉంటుండే ఆయన. ఆ క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయిపోతుండే, దాన్ని బైహార్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం షాట్ ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆ షెకావత్ సీన్ ఉందనుకో, మొత్తం ఆ షెకావత్ సీన్లో ఆ మూడ్లోనే ఉండిపోతుండే. షెకావత్ని అంటే నెక్స్ట్ తిట్టేది నేను, ఆయనకు సారీ చెప్తాడు కదా, రావాలి కదా రియల్ గా. సో ఆ మూడ్లో ఉండిపోతుండే, ఆ మూడ్లో ఉండి ఎప్పుడు వర్క్ కాన్సన్ట్రేషన్ ఉంటుండే, ఇంకా వేరే ఏం లేదు. అట్లా ఎప్పుడు వర్క్. అందుకని ఇప్పుడు పబ్లిక్ కూడా అంత మనకంటే ఎక్కువ అసలు యాక్చువల్గా మనం కాదు కానీ బాలీవుడ్ వాళ్ళు అసలు ఎక్కువ చేసుకున్నారు. ఏంది నువ్వు మామూలు రికార్డులన్నీ అట్లా తుడుపు చేస్తారు. పెద్ద బాద్షా, మన కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ రికార్డు పగిలిపోయింది ఫస్ట్ జవాన్ మూవీ ఫస్ట్ డేనే. 65 crores ఇప్పుడు రికార్డు ఉంటే 72 crores వచ్చింది ఫస్ట్ డేనే. అది దట్టు మన డబ్బింగ్ మూవీ, మన ఇక్కడ నుంచి తెలుగు మూవీ వెళ్ళడం, మనం కూడా మస్తు హ్యాపీగా ఫీల్ కావాలి. ఇట్లా అంటే మంచి సినిమా వచ్చినప్పుడు పబ్లిక్ బాగా ఆదరిస్తారు.
అందులో ఒకప్పుడు నేను చూసింది 2 సినిమాలకు. బాహుబలికి ఇట్లా బజ్ వచ్చిండే 2 వస్తుందంటే, అట్లా పుష్ప 2 కూడా అంత బజ్ వచ్చింది. ఇంకెక్కువ వచ్చింది. వచ్చి పబ్లిక్లో అరే ఎప్పుడు వస్తుంది అని చెప్పి రాగానే ఫుల్ సినిమాని మాత్రం ఫుల్ ఆదరిస్తారు. ఇప్పుడు కూడా ఇంకా రికార్డు 1500 కోట్లు దాటి 2000 కోట్ల వైపు పరుగులు ఎడుతుందంటే, ఉరుకుతుందంటే మామూలు విషయం కాదు. 1500 కోట్లు అంటే అంటే అంతమంది సినిమా చూస్తే అంత కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఇంకోటి లాంగ్ రన్లో కూడా ఇది ఎక్కడ ఆగుతుందో కూడా అర్థమవుతలే, పోతుంది అట్లా ఇంకా రోజు రోజుకి ప్రజాదరణ. కానీ ఇది బాగా ఎఫెక్ట్ పడింది కదన్న, ఏది ఇక్కడ రేవతి చనిపోవడము, వాళ్ళ బాబు కూడా బాగలేడు, చాలా ఎఫెక్ట్ పడ్డది కదా అది. అది ఉంటది కదా అన్న, ఇప్పుడు ఎవరికైనా అట్లా ఉంటది. కానీ అక్కడ ఆర్మీ చాలా మంది ఫ్యాన్స్ ఆర్మీ అంటారు, బోన్స్ వాళ్ళు ఉన్నారు, చూసుకోలేదా మీ పక్కనున్న ఫ్యాన్స్? అంటే ఎట్లా అనిపిస్తుంది ఇట్లా కావడము బాధాకరమే, కానీ మనకి ఆ సినిమా పైన ఎఫెక్ట్ కూడా ఉందని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? ఉంటుంది డెఫినెట్లీ. ఏదైనా చిన్న అట్లాంటి జరిగినప్పుడు, ఇప్పుడు వాళ్ళు సక్సెస్ మీట్లకు వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా ఇట్లాంటివి జరిగి హీరో గారు వెంటనే మేము అంటే సినిమా హిట్ అయిందని తెలిసినా కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు, ఎందుకంటే ఇట్లా జరిగింది ఇన్సిడెంట్. సో నాకు చాలా బాధ అనిపించింది అనిండు. దాని తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ మనకు తెలిసి. ఓకే, కానీ హీరో గారు చనిపోయిన తర్వాత వెళ్ళి చూడడము, లేకపోతే ఈ అరెస్ట్ కంటే ముందు కూడా వెళ్ళి ఆయన ఆ అబ్బాయిని కూడా చూస్తే బాగుండు అనేది చాలా మంది. ఎందుకంటే అక్కడ ఆయన నిజంగా రియల్ హీరో కాదు, రియల్ హీరోగా కూడా పేరు వస్తుండే. ఆయన హార్ట్ ఏంది అంటే కైండ్ హార్ట్ ఉంటుంది కదా చాలా మంది. మన రోడ్డు పైన వస్తుంటే యాక్సిడెంట్ అయినా, లేదైనా జంతువులు ఏమైనా చనిపోతే యాక్సిడెంట్ బాధ అనిపిస్తుంది ఆ క్షణం మనకి, ప్రాణం పోయింది అని. కానీ ఇక్కడ ఫ్యాన్ తనను చూడడానికి వచ్చిన ఫ్యాన్ చనిపోయింది, ఫ్యాన్ ని చూడడానికన్నా పోలే. దాని మీద నేనేం కామెంట్. ఓకే, అంటే అబ్బాయి అంటే నేను అడుగుతున్నా, అబ్బాయి కూడా హాస్పిటల్లో వెళ్ళి కట్టేసి కదా పోయి ఆ బాబుని చూసి వస్తే బాగుంటుండే. అల్లు అర్జున్ అంటే హార్ట్ లేదా అల్లు అర్జున్ కి అనే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అందరు కాదు, అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన చూస్తున్నాం ఆయన జైలు కింద బయటకు వచ్చినాక, మీరేమంటారు దానిపై? ఇప్పుడు మీ సజెషన్ ఏంది? అంటే నేను దాని గురించి నేను అసలు మాట్లాడలేను, ఎందుకంటే అట్లాంటి ఇన్సిడెంట్ జరగడం బాధాకరం. రైట్. నేను కూడా ఆ కుటుంబాన్ని, ఆమె చనిపోయిన దానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకోసారి కూడా జరగొద్దు. అట్లాంటి అబ్బాయిని కూడా వెళ్ళి ఒకసారి పరామర్శిస్తే బాగుంటుంది. అయితే అది వాళ్ళకి టీం వాళ్ళకి తెలుసు. అంటే మళ్ళీ ఏమన్నా ఇట్లానే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇట్లా వెళ్ళలేదేమో. ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు వస్తారు కదా, ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. సో మళ్ళీ ఏమైనా మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. సో దాని గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు దాన్ని. ఓకే, సో అదొకటి అయితే చాలా మందికి అనిపించింది. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడానికి కారణం రేవంత్ రెడ్డి అని, ఆయన పేరు మర్చిపోయినందుకే జైలుకి పంపించినాడు అనేది కూడా నడుస్తుంది. నిజంగా ఎట్లుంటది అంటారన్నా, ఆయన పేరు మర్చిపోవడం కావాలనే జరిగిందా? ఆయనతో ఉన్నారు, ఇన్ని రోజులు ట్రావెల్ చేసినారు, రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినాడా, లేకపోతే నిజంగా ఆయన బిజీగా ఉన్నాడా, బిజీ షెడ్యూల్లో అంతా 3 సంవత్సరాల షూటింగ్ లో పాలిటిక్స్ పైన దృష్టి అందరికి ఉండదు, పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ అందరికి ఉండదు, కొంతమందికి ఉంటది హీరోస్ కి. సో ఆయనకు అలాంటి అంటే ఆయనకు అవగాహన లేదంటారా, ఏందంటారు, ఏం చెప్తారు? యాక్చువల్లీ నాకు ఆ ఇన్సిడెంట్ అంటే ఆయన ఏం మాట్లాడతారు వాటి గురించి నాకు నిజంగా తెలియదు కూడా. ఆయన ఇంటెన్షన్ ఏంది, ఆయన ఆలోచన మనకు తెలియని వాటి గురించి అసలు నేను మాట్లాడడం వేస్ట్. ఓకే ఓకే, స్టేట్ కి సీఎం ఎవరు అనేది ఆయన మర్చిపోయినాడా, లేకపోతే కావాలని ఆయన అటిట్యూడ్ చూపించడానికి కొంతమంది అంటారు, వాళ్ళకి ఏం చెప్తావు సమాధానం అని? నేనేం చెప్పలేను అన్న, నేను అసలు దాని గురించి కూడా మాట్లాడలేను. ఆ ఇష్యూ మాకు సంబంధం ఉండదు. మేము ఏంటంటే యాజ్ ఏ యాక్టర్స్ మేము యాక్టింగ్ చేసినాం. సో మీరు అడిగిన సెట్లా ఆ విషయాలు చెప్పగలుగుతాం, సినిమాల సీన్ల గురించి చెప్పగలుగుతాం తప్ప మాకు అవుట్ ఆఫ్ కంటెంట్ మాకు తెలియదు అసలు, అది ఏం జరుగుతుంది ఏందనేది కూడా మేము దాని గురించి మాట్లాడలేము కూడా. ఓకే, సో పుష్ప 2లో స్టార్టింగ్ నుంచి మీరు ఉంటారు. సో మిమ్మల్ని ఫస్ట్ పుష్ప 1 చేసిన తర్వాత 2కి ముందే చెప్పినారా మీ క్యారెక్టర్ ఉంటుందని? ముందు చెప్పలే. యాక్చువల్గా నేను అసలు నాకు లేదనుకున్నా, ఇక నాకు ఇలా ఉండదేమో, వస్తుందో రాదో అనుకున్నా. సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చింది, ఇట్లా సీన్ ఉంది అంటే, పోలీస్ స్టేషన్ సీన్, ఫస్ట్ సీన్ మేము చేసింది. అది చేసినాం. అది దాదాపు ఇన్నే మన ఎర్రమంజిల్ ఉంది కదా, గవర్నమెంట్ క్వార్టర్స్, అది ఉంది చూడు, అందులోనే చేసినాం. అలానే అది పోలీస్ స్టేషన్ సెటప్. అయితే ఈడనే ఆడ చేసినాం. ఫస్ట్ 10 రోజులేమో అది జరుగుతూనే ఉంది. నన్ను పిలిచారు, నేను ఒక 5-6 రోజులు చేసినా, అయిపోయింది. నేను ఇక నా సీన్ అయిపోయింది అనుకుని మళ్ళీ వేరే సినిమాలు చేస్తున్నా, మళ్ళీ ఫోన్ చేశారు,
ఫోన్ చేసి ఇట్లా నీకు ఇట్లా సార్ పిలుస్తుండు అంటే నాది అయిపోయింది అంటే లేదు లేదు సార్ పిలుస్తుండు నీది కంటిన్యూటీ క్యారెక్టర్ అంట హీరోతో పాటు ఉండాలి సినిమా మొత్తం నువ్వు యాజ్ ఎ క్యాషియర్గా ఏమన్నా ఉన్నా అన్ని డీలింగ్స్ లెక్కలు చూసుకోవాలి చూసుకోవాలా? లెక్కలు ఇట్లా అన్నాడు అని అమ్మ బాగానే ఉంది కదా అనుకున్నాను ఎందుకంటే పెద్ద మూవీ అందులో లెక్కల మాస్టర్ ఆయనే ఆ లెక్కలు నన్ను చూసుకో అని చెప్పి సినిమాలో ఏం లావాదేవీలు అయితే అన్నీ చూసుకునేది నేను సరే మంచిగా ఉంది క్యారెక్టర్ అని చెప్పి వేరే అన్నీ ఉంటాయి కొన్ని ఫినిష్ చేసేసి వేరే ఇక ఒప్పుకోకుండా ఇదే కంటిన్యూగా చేసినట్లు. సో కంటిన్యూ చేసినారు. ఇంకా అవును ఫిజిక్ సాంగ్ లో కూడా స్టార్టింగ్ ఉంటారు. అవును అక్కడ అల్లు అర్జున్ మిమ్మల్ని వచ్చి మాట్లాడట మీతో మాట్లాడడం అంటే ప్రతి యాక్టర్కి ఫుల్ అంటే దెబ్బ తాకిందా అని హీరోయిన్ కొట్టిన అది కొట్టినప్పుడు ఎగిరి పడాలన్నమాట నేను పడితే హీరో గారు చూశారు చూసి ఏమన్నా ప్రాబ్లమా నువ్వు జర లావు ఉన్నావు కదా పడుతున్నావు మళ్ళీ ఏమైనా బాడీ ప్రాబ్లమ్ ఏం లేదు సార్ అన్న ఎందుకంటే అంత మంచి సీన్ పడుతుంది 4 సార్లు పడ్డా 5 సార్లు పడినా టప్పమన్నది కానీ టేక్ ఓకే అయింది అప్పుడే ఏ అమ్మ చాలనుకున్నా అది పెయిన్ కిల్లర్ది అది ఉంటుంది. ఎంత హైట్ నుంచి ఎగిరి పడినారనా? కొంచెమే హైట్ జస్ట్ అట్లా ఎగిరి పడాలి అందరు ఇట్లా వెనకాల ఉంటారు వాళ్ళు డాన్సర్స్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ వాళ్ళ మీద ఎగిరి పడితే అది ఇట్లానే ఫ్లోర్ ఉంటుంది ఆ ఫ్లోర్లో పడాలన్నమాట. అట్లా జస్ట్ ఇంత జంప్ ఈ హైట్లో చేసిన అంటే నా వెయిట్కి ఆ హైట్ చేయడం ఎక్కువ. గ్రేట్. అది ఏమనిపించింది శ్రీలీల టచ్ చేసినప్పుడు? ఏమనిపిస్తుంది అన్న యాజ్ యాక్టర్ మేము మస్తు సినిమాలు చేసినాం వాళ్ళు కూడా యాక్టింగ్ చేస్తారు కాబట్టి ఆ యాక్టింగ్ లో ఇన్వాల్వ్ అయిపోయినాం మేము. ఆ సాంగ్ లో కూడా అంటే ఇంకోటి ఏంటంటే నన్ను హీరో గారు సజెస్ట్ చేసారు ఆమె కొట్టినప్పుడు ఎవరైనా యూనిక్ గా ఉంటే బాగుంటుంది అంటే మనోడు బాగుంటాడు యూనిక్ గా అంటే గణేశాచార్య మాస్టర్ ఉన్నాడు కదా ఆయన కూడా మైబీ సోచా ఏ బందా వచ్చాయి అని చెప్పి నన్ను తీసుకురియా. అది ఆల్రెడీ నేను సాంగ్ 3-4 సార్లు కనిపిస్తాను. ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ ఉంటుంది ఓపెనింగే మాట్లాడుంటుంది కిస్ 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 కానీ హీరోయిన్ వస్తుంటే తర్వాత మళ్ళీ రష్మిక మందాన పక్కన నించొని ఆడుతుంటా. సో అవి చూసి ఇక్కడ కూడా బాగుంటాడని చెప్పి ఒక 4-5 టైమ్స్ ఆడడం జరిగింది సాంగ్ మొత్తంలో. అది చాలా ప్లస్ అయింది నాకు కూడా. ఓకే. సో శ్రీలీల అక్కడ షూట్ ఎక్కడైంది మొత్తం RFCయేనా? కిసక్ సాంగ్ RFCలో జరిగింది. ఒక రోజులో అయిపోయింది సాంగ్? ఒక రోజులో ఎట్లా అవుతుంది అన్న అవలే అది 6 days పట్టింది ఆ సాంగ్. ఓకే. అసలు అంటే అందరూ అనుకుంటారు కదా 4 నిమిషాల పాట 24 hours ఉంటాయి 10 hours లో అయిపోగొట్టలేరా సాంగ్ అని కూడా అనుకుంటారు. అట్లా అనుకుంటారు కానీ జరగదు ఎందుకంటే సెట్ ఉంటది ఆ సెట్ల స్టెప్స్ ఉంటాయి కదా చెయ్యాలి హీరో హీరోయిన్ కాంబినేషన్ మళ్ళీ డాన్సర్లు అందరు సెట్ కావాలి టైం పడుతుంది. అది మనం ఏదో మామూలుగా రీల్స్ అనుకున్నా ఏంది పెట్టేసి టప్మని చేసి అప్లోడ్ చేయడానికి అందుకే అట్లా చేస్తారు కాబట్టి ఇప్పుడు అంత మంచి ఆధారం ఉంటుంది. మరి కాస్ట్యూమ్స్ అవన్నీ ఉంటాయి చాలా మళ్ళా స్టైలిష్ గా స్టెప్లు వేయడం అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఒక రోజు ఒక పాట ఉంటది. హైదరాబాద్ లో ముఖ్యంగా మీ ఇప్పటిదాకా అన్నారు కదా ఎర్రమంజిలో అయింది షూట్ అని చెప్పేసి. ఎర్రమంజిలో షూట్ అయినట్టు ఎవరికి తెలియదు కదా అక్కడ అయిందని? ఎవరు తెలియదు మా సినిమా వాళ్ళకి తెలుసు కానీ బయట డైరెక్ట్ ఆయన కార్ లో వచ్చేయడము లోపల షూట్ చేసేయడం బయట ఫ్యాన్స్ తెలిస్తే ఎగబడతారు. ఏమైనా ఉన్నాయా ఒకవేళ షూట్ అయ్యేటప్పుడు బీభత్సంగా ఫ్యాన్స్ వచ్చేసిన? వచ్చి చాలా సార్లు వచ్చి తెలుసుకొని ఎక్కడ జరిగింది? అక్కడ శంకర్పల్లిలో మన ప్రగతి రిసార్ట్స్ అని ఉంటది అక్కడ వచ్చిర్రు. ఈడ కూడా ఎర్రమంజిలో కూడా వచ్చిర్రు చాలా సార్లు. సెక్యూరిటీ చాలా బాగా సెక్యూరిటీ పెట్టేవారు. సెక్యూరిటీ వచ్చి చూడాలి కలవాలి అంటుండాలి లేదని సెక్యూరిటీ షూటింగ్ జరుగుతుందని చెప్పి బయట నుంచి పంపించేస్తారు. ఎక్కడ వచ్చి చాలా మంది పబ్లిక్ చాలా చోట్ల వచ్చిర్రు. ఎక్కువ అంటే అక్కడ శంకర్పల్లిలో వచ్చిర్రు. శంకర్పల్లిలో అయితే ఫుల్ పబ్లిక్ వచ్చిర్రు. ఫ్యాన్స్ ఎక్కువ వచ్చి చూడడం అట్లా. అండ్ చాలా మంది ఫ్యాన్స్ కూడా షూటింగ్లలో చూద్దామని చెప్పి కొన్ని చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ కి వాటికి అట్లా చాలా మంది వచ్చారు హీరో గారిని చూద్దామని అభిమానంతో. అట్లా అంటే బయట నుంచి చూడలేము అక్కడ సెట్లకి అంటే నాకు సెట్లకు వచ్చినాక తెలిసిందనమాట. ఇట్లా నీలకనే తెలిసిన ఒక ఆయన అరే నువ్వు వచ్చినవి ఏంది అంటే నాకు అవన్నీ హీరో గారిని చూడాలనుకున్నా అందుకే వచ్చిన అంటుండే. ఫుల్ ఫాలోయింగ్ ఉంది అనుకున్నాడు. చూడండి యాక్టింగ్ లేదు ఊరికే కానీ చూడాలి దగ్గర నుంచి. ఓకే. సో ఇంకా అంటే ఇది కాంట్రవర్సీ అవుతుంది ఏమో అడిగితే మీ వర్షన్ చెప్పాలని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ ఏముంది మీ యూనిట్ మాట్లాడుకుంటారు కదా ఆయన యాక్ట్ చేసిన వాళ్ళు ఆయన నెక్స్ట్ సినిమా ఏముంటది? పుష్ప 3 ఏముంటుందా? ఏదన్నా మళ్ళీ మారే అంటే వేరే లుక్ చేంజ్ చేసి వేరే సినిమా ఏమన్నా పట్టలేక అవకాశం ఉందా?
అది టైం తీసుకుంటారు. మనం కరెక్ట్ చెప్పలేము, ఏవో ప్రాజెక్ట్స్ ఉన్నాయనేసి అన్నారు. పుష్ప 3 కూడా ఉంది కదా, పుష్ప 3 మాత్రం డైరెక్టర్ గారు అన్నారు ఇప్పుడే ఇంబడి జరగదు, 2-3 years అయితే టైం పడుతుంది, తర్వాత స్టార్ట్ చేస్తారు. అదే గెటప్ లో రొటీన్ కూడా అయిపోతుంది కదా, సో ఆయన మళ్ళీ గెటప్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. చెయ్యొచ్చు, గెటప్ ఏముంది, మళ్ళీ వచ్చేసి ఆ టైం కి మళ్ళీ పెంచేస్తే. చాలా మంది హీరోలు చేసే పని అది కదా. సినిమా అయిపోయినాక ముఖ్యంగా అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళ లుక్స్ ను బట్టి, రామ్ చరణ్ గారు, వీళ్ళ లుక్స్ ను బట్టి సినిమా అని చెప్పచ్చు. సినిమాకి వాళ్ళ చేంజింగ్. సో మీరు మర్చిపోలేని అనుభూతి ఏమైనా ఉందా అల్లు అర్జున్ గారితో ఇన్ని రోజులు ఉన్నారు యాక్టింగ్ లో? మర్చిపోలేనంటే ఫస్ట్ ఆయన్ని మీట్ అవ్వడమే బెస్ట్ కాంప్లిమెంట్ దొరికింది నాకు. ఒక రోజు ఫస్ట్ 1 part చేస్తున్నప్పుడు నేను ఎక్కడనో సెట్లోకి వెళ్ళినా దూరం నిలబడ్డా, వస్తే నన్ను చూసి ఇక్కడ రాని పిలిచిండు. నన్ను పిలుస్తుండని చెప్పి ఆ దగ్గర పోయిన, అంటే మన ఏషినా అయింది అనుకున్నా. పోతే అదే నేను మొన్న చూసిన కుడియడమైతే అని వెబ్ సిరీస్ చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారు అని చెప్పి సెకండ్ ఇచ్చారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్. ఫస్ట్ కలవడమే నన్ను గుర్తించి కలిసిండు అనమాట. అంటే ఇప్పుడు నేను అప్పటికి ఇంకా నేను షూట్లో చేయలేదు, ఆ రోజు ఫస్ట్ వెళ్ళిన. ఫస్ట్ అది కూడా ఆ సినిమా, వేరే సినిమా గురించి, అది వేరే వెబ్ సిరీస్ గురించి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు కదా. అసలు తెలిసి ఉన్నా కూడా పట్టించుకోరు చాలా మంది, కానీ చూసి గుర్తుపట్టి పిలిచి అడిగిండు. కానీ ఆయన సీరియస్ గా, సినిమాలో ఆయన సీరియస్ చూసి చాలా మంది ఆయన లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఆయన ఆ సీరియస్ గా ఉండడం, అంటే వర్స్టైల్ గా ఆయన ఉండడం, వైవిధ్యమైన పాత్ర అంటారు కదా. సో ఆయనకు అట్లా ఉండాలని చాలా మంది ఓన్ చేసుకున్నారు అల్లు అర్జున్. మన తెలుగు వాళ్ళే కాకుండా నార్త్ వాళ్ళు, బీహార్, పాట్నా ఇక్కడ, మహారాష్ట్ర ఇక్కడ, వీళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. కానీ రియల్ గా ఆయన బిహేవియర్ ఎప్పుడు సెట్స్ లో నవ్వుతూనే సెట్స్ లో ఎందుకు నవ్వుతారు? సీన్ ఉంటది, సీన్ టైంలో అసలు ఉండం కదా ఆడ. ఇప్పుడు హీరోతో సీన్ ఉంటేనే మేము ఉంటాం, హీరోతో సీన్ లేకపోతే బిహేవియర్. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మాట్లాడినారు కదా, క్యాజువల్ గా నవ్వడము, బయట నవ్వలేదు, మామూలుగా మంచిగా చెప్పిండు. చూశాను, బాగుంది మీది వెబ్ సిరీస్, మంచి యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది అబ్బా, కంగ్రాచులేషన్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అంతే. అది మామూలు క్యాజువల్ చెప్తారు కదా అందరు, అట్లా చెప్పింది. నన్ను చూసి నవ్వడాలి అట్లాంటివి ఏం చేయలేదు. సో ఏం నేర్చుకున్నారు అల్లు అర్జున్ గారిని చూసి మీరు? అల్లు అర్జున్ గారిని చూసి యాక్టింగ్ లో నెక్స్ట్ లెవెల్ నేర్చుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మేము చేస్తున్నాం, మాకు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన అంత పెద్ద క్యారెక్టర్ని అంటే ఆ సీరియస్నెస్ అండ్ ఈగో ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఒక ప్రేక్షకులకు ఏం కావాలనో అది చూపించిండు అనమాట. అండ్ ఆయన చేస్తున్నప్పుడు కూడా అసలు ప్రతి షాట్ ఎట్లా అంటే చిన్న మిస్టేక్ జరిగింది అనుకో మళ్ళీ రీటేక్ తీసుకుంటుండే, నాకు మళ్ళీ సాటిస్ఫాక్షన్ కాకపోతుండే. ఏంటంటే ఎప్పుడు చూసినా ఆయన ఫ్యాన్స్ గురించి, సినిమా గురించి ఆలోచించేటోడు. సినిమా బారాలి, సినిమా షార్ట్ బాగుందా అని చెప్పేసి మళ్ళీ బాగాలేకపోతే మళ్ళీ చేస్తుండే. అట్లా ఆయన యాక్టింగ్ అండ్ ప్రతి సీన్లో అంటే మోల్డ్ అయిన విధానం. అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ హాఫ్ అంతా ఈగోయిస్ట్గా అట్లా నడుస్తుంటుంది, అండ్ అట్ ఏ టైంలో భార్యాభర్తల మధ్య అలా కొంచెం బాండింగ్ సూపర్ ఉంటుంది. అది మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే జాతర ఉందో అక్కడ యాక్టింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ జాతర సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, ఇంకా దాన్ని మనం వర్ణించలేము. అది అక్కడికి వచ్చేసరికి యాక్టింగ్ లెవెల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. ప్రీ క్లైమాక్స్ అసలు అందరు అట్లా చూసుకుంటూ కూర్చుండిపోతారు థియేటర్లో ఆ 2 సీన్లకి. ఆ సీక్వెన్స్ దాదాపు ఒక 1/2 hour ఉంటుంది అది లాస్ట్లో. అసలు అది నెక్స్ట్ లెవెల్ హైలైట్. అది చాలా మందికి ఇంకా సినిమా ఎప్పుడు అయిపోతే బాగుండు, అంటే సినిమా బాగుంది కానీ ఇంకా అయిపోతలేదు సినిమా అనే ఫీలింగ్ కలిగింది కొంతమంది నాతో మాట్లాడారు. అవునా? అంటే సినిమా ఇంకా ల్యాగ్ కొంచెం ఎక్కువ ఉంది, ఇంకా ప్రీ క్లైమాక్స్ అనుకున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా అనుకున్నా ప్రీ క్లైమాక్స్ లాగా ఉంది. ఏముంటుంది, ఆ విలన్ని చంపాలా. అసలు అది పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. పర్ఫార్మెన్స్ తర్వాత క్లోజ్ అనుకున్నాం, మళ్ళీ క్లైమాక్స్ ఉంది. అవును, క్లైమాక్స్ ఎందుకంటే మీకు స్టోరీ ట్విస్ట్ కోసం కాదు, యాక్చువల్గా కలిసిపోయి. ఇప్పుడు మీకు స్టోరీ అసలు ఏంది, పుష్ప అనేవాడు ఈగో ఎందుకు పెంచుకుండు, ఆయనకు ఒక ఇంటి పేరు లేదు, ఉన్నవాళ్ళు వాళ్ళు అన్నవాళ్ళు ఎలగొట్టేసిరు, పట్టించుకోలే, ఎలగొట్టి ఆయన ఎప్పుడు ఎగతాళి చేసిరుగా. వాళ్ళు వచ్చి లాస్ట్లో కలుస్తాడు, కలిసి పత్రిక ఇచ్చి ఆయన పేరు వేయించి ఇంటి పేరు ఇస్తాడు. మరి అది రివీల్ చేయాలి కదా పబ్లిక్ కి. అంటే ఏదైతే స్టార్ట్ చేసిండో ఎండింగ్ ఇవ్వాలి, అక్కడ ఎండింగ్ ఇచ్చిండు అనమాట. సో అందుకని మళ్ళీ పెళ్లి సీన్ పెట్టిండు. ఆ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ బాండింగ్ అక్కడ అది కొంచెం ఆ ఒక్క సీన్ కి కొంచెం యాడ్ అయింది. ఓకే, సో బాంబేలే సీన్ లాస్ట్ కి ట్విస్ట్ పుష్పకి ఏమైంది అనేది ట్విస్ట్. కానీ చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే మేము
అడవిలో నడుచుకుంటూ వెళ్ళే సీన్ నార్మల్ గా అవును. పులే భయపడింది అంటే పుష్ప అనే డైలాగ్ బాగుంది. అది ఉంటదేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసినాం. అవును, అది గ్లిమ్స్ లాగా వదిలిండే అది స్టార్టింగ్ లో వదిలేరు. సో నాకు తెలిసి అది 3లో ఉంటుందో మరి, అది డైరెక్టర్ గారికి రైటర్స్ కే తెలుసు, మనకు తెలియదు కదా. ఓకే, ఇప్పుడు అన్ని ఆయన మనకి చెప్పేసి ఈ ఎలివేషన్ ఎందుకు ఇచ్చినారు ట్రైలర్ లో? ఏది ఒక అంటే సిండికేట్ లో ఒక వ్యక్తి షికావత్ చంపేస్తుంటే చంపేస్తారు కదా స్టార్టింగ్ లో. ఎక్కడ పుష్ప 2లో అనసూయ సునీల్ వస్తారు. అవునవును, వచ్చిన తర్వాత సిండికేట్ మెంబర్ ఆయన చావుకు అంత ఎలివేషన్ ఇచ్చినారు ట్రైలర్ లో. అంటే గొడుగులతో పెద్ద డాన్ చనిపోతే ఎట్లుంటుంది. అవును, ఆయన దానికి పెద్ద ఉంటాడు కదా, ఆమె అంటది కదా వచ్చి, మీరు అరే యువని చంపిరో తెలుసా మీరు, వాడు కూడా తెలుసా పెద్ద అని. ఓకే, కానీ ట్రైలర్ చూసి నిజంగా ఇది అల్లు అర్జున్కి ఏమైనా అయిందా? అప్పుడు చాలా రాసుకురు, అదే అంటున్నా కదా. ఈ డైరెక్టర్ గారిది ఎట్లుంటది అంటే నీ ఊహకు అందదు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు సపోజ్ క్లైమాక్స్ వదిలిపెట్టిండు, ఏది ట్విస్ట్ ఇచ్చిండు, ఇప్పుడు ఆ 3 వచ్చే వరకు ఇంకా అందరు రాసుకుంటారు, కథలుగా చెప్పుకుంటారు, అట్లా ఇష్టం వచ్చింది ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. కానీ అక్కడ మళ్ళీ ఆయన తీసినప్పుడు వేరే తీస్తాడు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తాడు. అవును, సో బాంబు పేల్చింది అల్లు అర్జున్ లేకపోవడం ఏదో ఒకటి ఆయనకి డైరెక్టర్ కే తెలుస్తుంది, మనకు తెలియదు కదా. అట్లా సెట్స్ లో రష్మిక మందన గారు అంటే శ్రీలీల అంటే ఒక సాంగ్ వచ్చి వెళ్ళిపోయినారు, కానీ రష్మిక మందన గారితో మీతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? ప్రతిరోజు మంచిగా మాట్లాడుతున్నాము. వచ్చి మేము సీన్ అంటే ఆమె డైలీ గుడ్ మార్నింగ్ చెప్తుండే, ఓ రోజు మర్చిపోయి ఇంట్లో సీన్స్ ఉంటాయి, ఇంట్లో సీన్లు ఉంటాం, అప్పుడు వచ్చి ఏంటి సార్ అని ఇట్లా వెనక నుంచి కొడుతుండే, ఏమైంది మేడం అని చూస్తే ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పారా ఈరోజు, గుడ్ మార్నింగ్ సార్ అంటుండే. అంటే చాలా క్యూట్గా చాలా అల్లరిగా ఉంటుండే ఆమె. మళ్ళీ సీన్ ఆమెది రాగానే శ్రీవల్లిగా మారిపోతుండే, సీన్ లేనప్పుడు మామూలుగా అందరితోటి కలవడము, అందరితోటి జాలీగా ఉంటుండే. శ్రీలీలతో మాట్లాడలేదు, శ్రీలీలతో ఎట్లుండే అంటే మామూలుగా ఆమె సాంగ్కి వచ్చింది, సాంగ్నే ఉంటుంది ఆమె సాంగ్. ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా, అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తుండే. అదే ఇవన్నీ చూస్తే మాకు ఏమవుతుంది అంటే మంచి మోటివేషన్ వస్తుంది, ఇన్స్పైర్గా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఇప్పుడు అంత పేరు రావాలంటే ఎంత కష్టపడుతారు అనేది మేము కళ్ళారా చూసినాం. పొద్దున్న సెట్కి వచ్చి రాత్రి వరకు ఆమె సెట్లోనే కూర్చుంటుండే, ఆమె డ్యాన్స్ అయిపోయిన రిలాక్స్ గానికి. సో అంత హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు పాట కూడా అంత పెద్ద హిట్ అయింది. అందుకే అందరు కిస్ అక్కని తీసుకుంటారు రీల్స్. మీరు కూడా బాగా డాన్స్ అన్నట్టు అందంగా మాకు కూడా చెప్పారు, నేర్పించారు ఇట్లా చేయాలంటే సేమ్ అట్లనే చేసాం. గ్యాంగ్ లో మీలాగా ఎవరు లేరు అనుకోండి యూనిక్ గా, అంటే పుష్ప హీరో ఫ్రెండ్స్ తర్వాత కేశవ్ సపరేట్ క్యారెక్టర్, తర్వాత మేము ఉంటాం అట్లా. ఓకే, కానీ ఫైనల్ గా జగపతి బాబు ఆయన రోల్ ఒక అంటే పిఎం రోల్ కదా ఆయనది, నేషనల్ లెవెల్ రోల్ కదా, సెంట్రల్ మినిస్టర్ క్యారెక్టర్, పెద్ద రోల్ అయినది. కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు కొడుకు చనిపోయిన తర్వాత లోకల్ సిండికేట్ వ్యక్తులతో కలవడము, అది కొంతమందికి అంటే ఇదేంది మళ్ళీ ఈ విధంగా పట్టుకొని వచ్చినాడు సుకుమార్ గారు అనుకున్నారు. ఎక్కడో స్టార్ట్ చేసి పెద్ద లెవెల్ నుంచి లోకల్ కలవడం కదా పిఎం స్థాయి వ్యక్తి గాని అని అది చాలా మంది అనుకున్నారు. ఏమంటారు దీనిపైన? అది స్టోరీ బేస్ కదా. ఇప్పుడు ఆయన ఎందుకు వస్తాడు మీకు లాస్ట్ లో కూడా చెప్తాడు, ఆడు ఓడో కాదురా మా తమ్ముడు కొడుకే అంటాడు. సో అలా తమ్ముడు కొడుకు కోసం వస్తాడు, వచ్చినప్పుడు వీళ్ళందరినీ కలవాల్సి వస్తుంది ఆయన. అట్లా స్టోరీలో రిలేటెడ్ ఉంటుంది. ఇంకా పార్ట్ 3లో ఈయన మెయిన్ విలన్ అనుకుంటా. ఇంకా అనుకోవాలి మీరు ఏది అనుకుంటే అది తర్వాత ఆయన తీసినప్పుడు ఇది ఇట్లా తీసిన మేము అప్పుడు అట్లా అనుకున్నాం అనుకుంటారు మీరు అంతే. మీ ఊహకు వదిలేస్తాడు అట్లా. కానీ పుష్ప 1లో స్టోరీ ఉన్నంత పుష్ప 2లో లేదు. బాగా నచ్చిన వాళ్ళే నచ్చితే. ఇప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, కేవలం అల్లు అర్జున్ పైన ఫోకస్ చేసిండు సుకుమార్ గారు. మరి అంటే స్టోరీ ట్విస్ట్ల పైన. ఇప్పుడు స్టోరీ అంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ 1 అయిపోయిన తర్వాత ఎవరు కలుస్తారు, షెకావత్ ఈయన కలుస్తాడు. కలిసిన తర్వాత అక్కడ స్టార్ట్ అయిన వాళ్ళ స్టోరీ 2లో ఇద్దరికి డి అంటే డి ఉంటుంది, ఇంటర్వ్యూల్ దాకా ఉంటుంది. ఇంటర్వ్యూల్ దాకా మన ఏమంటారు ట్విస్ట్ ఇస్తాడు. అది మీరు చెప్పిన టన్లే ఆ ట్విస్ట్ ఇచ్చిన తర్వాతనే కదా ఆయన మళ్ళీ ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి నేనే ఓడిపోయినా అన్నట్టుగా ఆల్మోస్ట్ అది చేసుకున్నాడు. లాస్ట్ కామెడియన్ చేసిరా ఎవరు కామెడియన్ అవుతాడు ఆయన. బాగానే ఉంది కదా, ఆయన పవర్ఫుల్ గానే ఉంది క్యారెక్టర్ అది. కానీ అసలు పార్ట్ 1లో పోయించండి ఆయన షికావత్. ఇప్పుడు ఇలా ఇంట్లో ఏమైంది చేసినాడు కొంచెం కామెడియన్ గా కొంచెం. అంటే ఇంకా అదే క్యారెక్టర్ వాళ్ళు రాసుకున్నారు. అంటే ఇప్పుడు
నువ్వు ఒక్కడు నీకు సీరియస్గానే చూడాలని నీకు అనిపిస్తుండొచ్చు. అట్లా వేరే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఆడియన్స్కి అబ్బా ఏం చేసిండు యాక్టింగ్గా చూస్తారు. అట్లా కామెడీ సీరియస్గా ఉండి కూడా ఇంత కామెడీ చేస్తుండు అని అంటే ఆ సిచ్యువేషన్ ప్రకారంగా చేస్తాడు ఆయన, ఒట్టి చేయడు. సో వాళ్ళకు కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో చాలా వరకు కలెక్షన్స్ బాగా కొడుతున్నాయి, వస్తున్నాయి కూడా కలెక్షన్స్. కానీ థియేటర్లలో ఖాళీ ఉన్నాయి సీట్లు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు దీనిపైన? దాని గురించి మనం ఏం మాట్లాడలేము, అందరు చూస్తారు కాబట్టి సినిమా కలెక్షన్లు వస్తున్నాయి. దానికి తోడు మీరు సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేస్తారు, గెటప్లు వేసుకొని చేస్తారు. జాతర గెటప్ ఉంటుంది కదా, జాతర గెటప్ అంటే అంతా ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు, లీనమైపోయి అమ్మ ఇట్లా అసలు హైలైట్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా గెటప్లు వేసుకొని వాళ్ళ ఇంట్లలో రీల్స్ చేయడం. ఆ సినిమా చూస్తేనే కదా వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో చూస్తుర్రు, వచ్చేది వస్తుంది. ఇట్లా నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళని మనం ఆపలేము మనం. కిసిక్ అనే సాంగ్ నచ్చిందా మీకు? ఫీలింగ్ సాంగ్ నచ్చిందా? నాకు అన్ని సాంగ్స్ నచ్చినాయి. పుష్ప సాంగ్ నచ్చింది, ఫీలింగ్స్ నచ్చింది, తర్వాత కిసక్ నచ్చింది, జాతర సాంగ్ చూసేకు నచ్చింది, గంగోరేణుక తల్లి సాంగ్, ఆ సాంగ్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సాంగ్స్ చంద్రబోస్ గారు రాశారు, మస్తుండే. ప్రతి లిరిక్లో ప్రతి అర్థం ఉంటుంది. దండ పెడితే దేవుడికేరా, సలాం కొడితే గురులకేరా, కాళ్ళు మొక్కితే అమ్మకేరా అంటే అలా ఎంత మీనింగ్ మీకు స్టోరీ అన్నారు, అల్లనే స్టోరీ అర్థమవుతుంది. ఒక క్యారెక్టర్ అంటాడు వీళ్ళకి తప్ప ఎవరికి దండం పెట్టాడు పుష్ప అంటాడు అనేది మీకు ఆ లిరిక్లో. అట్లా ప్రతి సాంగ్లో ప్రతి లిరిక్లో మంచి మంచి అర్థాలు ఉన్నాయి. అట్లా ఫస్ట్ మీకు చెప్పాలంటే అసలు మ్యూజికే పెద్ద హిట్ అయింది. ఫస్ట్ పాటలే పెద్ద హిట్ అయిపోయిన తర్వాత మనకు సినిమా వచ్చిన తర్వాత ఇంకా పెద్ద హిట్ అయింది. కానీ చూసేకి సాంగ్ నార్మల్ గా మేకింగ్ రివీల్ చేశారు, ఇది రివీల్ చేయలేదు అసలు. ఏది చేయలేదు, ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు డబ్బులు పెట్టి అర్థం కాలేదు ఎవరికి అసలు. ఇంకా బాగుంటదేమో మెలోడీ కదా, అట్లా చాలా ఉంటది అనుకున్నారు. కానీ ఇట్లా అమ్మవారి గెటప్ లో ఉంటదని ఎవరు అనుకున్నారు. అది ఇప్పుడు మనకు మేకింగ్ అనేది మేకింగ్ వైజ్గానే రిలీజ్ చేస్తారు ఎప్పుడైనా. మనకు సినిమా అనేది మనం థియేటర్లో అందుకనే కదా నువ్వు డబ్బులు పెట్టి చూస్తేనే నీకు ప్రతిదీ గుర్తుంటుంది. అదే ఫ్రీగా వస్తున్నాయి అనుకో, ఇప్పుడు రీల్స్ వస్తాయి, నువ్వు అన్ని రీల్స్ గురించి మాట్లాడలేవు, లేదంటే ఏవో చూస్తావు ఫ్రీగా వచ్చినాయి అవి చూసి అన్ని గుర్తుపెట్టుకోలేవు. సినిమా ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టి చూస్తావు కాబట్టి నీకు గుర్తుంటుంది. అరే నీ పైసలు ఖర్చు పెట్టిన సినిమా చూసినా మంచిగా ఉంది, నీకు మంచిగానే గుర్తుంటాయి. ఇప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు చూసినావు కాబట్టి. బేసిక్గా సినిమా ఫస్ట్ డేనే చూడాలనుకున్నాము, చూడాలనుకునే ముందు రోజే ప్రీమియర్ చూసినాం అసలు 9:30కి 9:30కి అసలుకి. అదే అంత క్యూరియాసిటీ ఉండే అందరు చూసిరు కూడా, చూస్తారు కూడా. ఇంకా లాంగ్ రన్ లో ఎప్పుడు వరకు ఉంటుందో కూడా, అంటే ఎన్ని కోట్లు వస్తాయో కూడా తెలియదు మనకు. అట్లా లాంగ్ రన్ అయితే పోతుంది నాకు తెలిసి, సంక్రాంతి వరకు ఉంటుంది ఇదే బజ్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే, సంక్రాంతి వరకు కూడా ఉంటుంది. షూట్ అంతా అయిపోయినాక ఎట్లా ఉండే మాట్లాడినారు అల్లు అర్జున్ గారికి, సార్ ఉంటాము అని చెప్పేసి? షూట్ అంతా అయిపోయిన తర్వాత సార్ ఏం చేసిండంటే అందరికి ఫోటోలు ఇచ్చింది, ఓన్లీ ఫ్రెండ్స్కి. అయితే నేను నేను బయటకు వెళ్ళిపోయినా, నేను అయిపోయింది అనుకుని వెళ్ళిపోయినాక ఫోటోలు ఇచ్చింది. మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు? గేట్ బయటకు వచ్చేసిన, ప్యాకప్ అనుకుని వెళ్ళిపోయినా. ఫోటోలు ఇస్తుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చేసి సార్ వాకింగ్ చేస్తుంటే చూసిన, అబ్బా షెట్ అయిపోయింది కదా. స్టూడియో లోపల ఇచ్చిండు, బయటగా ఏం అడుగుతామని చెప్పి ఫోన్ మాట్లాడి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీలీల గారిది డ్యాన్స్ అన్నీ బాగా పెట్టావు, ట్విట్టర్లో చూసా. అవునా సార్ థ్యాంక్ యూ అన్న, అంటే ఫోటో కావాలి సార్ అంటే అవునా అని చెప్పి తీసుకుంటూ ఇక్కడ వద్దన్నాడు. మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్తుండు, మళ్ళీ ఇక్కడ 2 ప్లేసెస్ తిప్పిండు, ఇక్కడ నుంచి వేరే దగ్గర ఎందుకు తిప్పుతుండే అర్థం కాలే. తర్వాత చూస్తే ఒకటి ఫుట్పాత్ లెక్క ఉంది, నన్ను దాని మీద ఎక్కించింది. కింద నేను హైట్ తక్కువ కదా, ఇప్పుడు తీసుకో ఫోటో అని కిసక్కనే ఫోటో తీసుకున్నా, అది పెట్టుకున్నాను అనమాట. అట్లా అది ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ ఆ రోజు లాస్ట్ లో. ఆ తర్వాత కలవలేదు, ఇంకా కలవలేదు. అదే లాస్ట్ మా సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అదే మేము కలవడం. ఓకే, ఏమని పిలుస్తుండే అల్లు అర్జున్ మమ్మల్ని ఏమని పిలుస్తారు? మామూలుగా పేరు పెట్టి పిలుస్తారా? పేరు పెట్టి పిలుస్తాం. సురేష్ అది ఇప్పుడు ఇది ఉంది కదా ఈ సీన్లో, సో టైమింగ్ గుర్తుపెట్టుకోండి అంటాడు. నేనని కాదు, ఇప్పుడు వేరే యాక్టర్స్ కూడా ఉంటారు కదా, ఇప్పుడు ఆ టైమింగ్లో డైలాగ్ సింక్ అవ్వాలి కదా. అట్లా టైమింగ్లో అంటే మన చిన్న మిస్టేక్ జరిగితే చెప్తాడు. చాలా మంది కొత్త వాళ్ళు ఉండే వెనకాల ఫ్రెండ్స్ క్యారెక్టర్, వాళ్ళకు కెమెరా సెన్స్ తెలియదు. మీకు కెమెరా కనిపిస్తేనే మీరు ఫ్రేమ్లో ఉన్నట్టని సజెషన్స్ ఇచ్చేవాడు. చూసుకోండి అమ్మా, కెమెరా ఉంటుంది కదా, కెమెరా మీకు కనిపించాలి, మీకు కెమెరా కనిపిస్తే మీరు ఫ్రేమ్లో ఉన్నట్టు అని అట్లా చాలా సజెషన్స్ ఇచ్చింది. చాలా అంటే కొత్త వాళ్ళకి చాలా హెల్ప్ అయినాయి. లైక్ నాకు కూడా చాలా
యాక్టింగ్ వైజ్గా కానీ వాళ్ళు చేసే ప్రతి సీన్లో అంటే ఏ సీన్ అంటే మనం ఇప్పుడు రోజుకి వందల మంది వేల మందిని కలుస్తుంటాం, ఒక్కొక్కరిది ఒక క్యారెక్టర్, ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఆయన ఎలా డీల్ చేసిండు, ఎలా చేసిండు క్యారెక్టర్ అనేది చూసిన. సో మాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి అట్లాంటివి. ఓకే. సో అల్లు అర్జున్ గారు చాలా మంది హీరోల సెట్స్లో కోపంగా ఉంటారు, అంటే కోపంగా యాంగ్రీగా కొట్టడము ఆరోగ్యంట్ గా కొంతమంది హీరోలు ఉంటారు, చూసిరా మీరు? అంటే బాగా బయట ఆర్టిస్టులు మాట్లాడే వాళ్ళు కానీ అవన్నీ సీనియర్ ఆర్టిస్టులు ఆయన అప్పుడు అట్లా సెట్స్ లో అట్లా చేసిండు. మన మోహన్ బాబు గారు చూసినాం, మోహన్ బాబు గారు కూడా సెట్స్ లో అప్పుడు హీరోయిన్ లైన్ కొట్టిండని కొంతమంది బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎప్పుడు 20 years బ్యాక్ ది కూడా. అంటే సెట్స్ లో ఒక మెంటాలిటీ ఉంటుంది, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు. పొలిటీషియన్స్ చూస్తుంటారు బయట నమస్తే పెడతారు, ఏమరా నా కొడుకు అని కొంతమందిని కొట్టిన సందర్భాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క హీరో ఒకలాగా ఉంటారు. సో అల్లు అర్జున్ గారు అట్లనే ఉంటారా, మా కూల్గా ఉంటారా, సీరియస్ గా ఏమన్నా ఎప్పుడైనా అయినారా అలాంటి? ఆయన వర్క్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు, ఎవరిని ఏమన్నాడు, అందరితో మంచిగా అసలు సీన్ల వైజ్గానే మాట్లాడతాడు. ఇప్పుడు మా సీన్ ఉందనుకో, ఆయన కాంబినేషన్ ఉన్నామనుకో, నేనేం చెప్పాలి, తర్వాత హీరో గారు ఏం చెప్తారు, హీరో గారు చెప్పిన తర్వాత ఇంకో క్యారెక్టర్ ఏం చెప్తారు, అట్లా డిస్కషన్ ఉంటుంది. డైరెక్టర్ చెప్పిన తర్వాత ఒకసారి చేసుకుంటాం మేము, అంతే. అవి ఉంటాయి తప్ప అసలు సార్ది వర్క్ చేసుకుంటాడు, వర్క్ అయిపోయిందంటే వెళ్ళిపోవడం, అంతే. ఓకే. సో మొత్తానికి పుష్ప 3లో ఎట్లా ఉంటుంది మళ్ళీ మీ క్యారెక్టర్? నేనేం చెప్పలేను, ఎందుకంటే డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది అంతా. అన్నీ మనం ఎట్లా ఇప్పుడు మనమే అనుకున్నాం అనుకో, మనమే తీసుకోవచ్చు కదా సినిమాలు, అట్లుండే డైరెక్టర్ గారు ఏముందన్న ఎక్కువ ఇంకా ఈ హీరోతో యాక్ట్ చేయాలి, ఈ డైరెక్టర్ తో యాక్ట్ చేయాలి, వర్క్ చేయాలి అనేది ఏమైనా ఉందా మీకు? నాకు అట్లాంటిది ఏం లేదు. ఓకే. నాకేందంటే వచ్చిన ఆపర్చునిటీని చేసుకుంటూ వెళ్ళడం, వచ్చిన అవకాశాలు అట్లానే ఉంటుంది. కానీ వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని అయితే ఏం లేదు, నాకు ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వీళ్ళతో కూడా చేస్తాను అనుకోలేదు, వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటాం. సో మీకు మంచి ఆఫర్స్ రావాలా? సో మీరైతే డైరెక్టర్ పేరు రివీల్ చేస్తలేరు, ఇంకా ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలని? ఇప్పుడు నేను తేజ గారితో చేసిన, నేను అనుకోలే అప్పుడు చేస్తాను. సుకుమార్ సార్తో చేసిన, ఇప్పుడు అనుకోలే అసలు. అట్లా ఎవరితో చేస్తామని తెలియదు. ఇప్పుడు మన క్యారెక్టర్ చూస్తారు. ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడ పిలిచినావు, నన్ను ఎందుకు పిలిచినావు, పుష్ప 2 పుష్ప చూసి పిలిచినావు. అట్లనే నా క్యారెక్టర్ చూసి వాళ్ళకి నచ్చింది అనుకో, అరే వీడు చేయగలుగుతాడు, వీడి దగ్గర ఉంది టాలెంట్, వీడు వెరైటీగా ఉండు అని చెప్పి వాళ్ళు ఒక క్యారెక్టర్ అనుకొని ఏ డైరెక్టర్ అయినా అనుకొని పిలిస్తే పోయి చేస్తాను నేను. అట్లేముండదు, నాకు ఇచ్చిన క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. ఆడ నేను చేస్తా అనేది వాళ్ళు నమ్మాలి, నమ్మి నన్ను పిలిచినంటే నేను పోయి చేస్తా. అట్లా. రైట్. సురేష్ గారు మంచి రోల్ చేసినారు, మీరు గుర్తుండిపోయే రోల్, మీరు కూడా యూనిక్గా ఉంటారు. సో అట్రాక్ట్ అవుతూ ఉంటారా అంటే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ, అదే ఈయన బట్టి యూజ్ చేసుకోవాలి. సో మొత్తానికి మీకు మంచి ఛాన్స్, మంచి రోల్ రావాలి. మంచి ఇప్పుడు నేను ఉన్నా అని చెప్పేసి ఇన్ని రోజులు చాలా మందికి తెలియదు, పెద్ద సినిమా ద్వారా అందరికి తెలిసింది. మీ దాకా తెలిసిందంటే అట్లా చాలా మంది తెలిసింది. అట్లా లైక్ పాన్ ఇండియా లెవెల్లో కూడా చాలా మంది చూసింది. లైక్ వేరే నాకు తెలిసి వేరే భాషలలో అవకాశం వచ్చినా వెళ్తాను, పిలుస్తారు కదా. సో అప్పుడు చేసినప్పుడు ఇవంతా నాకు మంచి ప్లాన్ చేసుకుంటున్నారా? మంచి అంటే మీ పిఆర్ కానీ పోర్ట్ఫోలియో కానీ కాంటాక్ట్స్ కానీ కాంటాక్ట్ ఉండేటట్టు ఉంది ప్లానింగ్. నేను మా అసోసియేషన్ మెంబర్ని కూడా. సో నాది ఆల్రెడీ నా నంబర్ కావాలంటే వాళ్ళకి ఈజీ వెళ్ళిపోతుంది, ఎందుకంటే మా డైరీలలో ఉంటుంది మేనేజర్స్ దగ్గర, అందరి దగ్గర. సో నాకు చాలా ఈజీనెస్. తర్వాత వాళ్ళు రాసుకోవాలి ఫస్ట్ నా మీద క్యారెక్టర్. సో మీరు మంచిగా కిసిక్ కానీ క్లిక్ కావాలని చెప్పి మా సిసిటీవీ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఏమైనా మిస్టేక్లు ఉంటుంటే ఏమైనా ఉంటే, సో మనం మాట్లాడుకున్నంత కూడా ఓపెన్ గా మాట్లాడుకున్నాం, ఒకవేళ నేను సడన్ గా ఫ్లోలో ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. అండ్ ఇంకోటి మన నెక్స్ట్ టైం కూడా ఇట్లా మాట్లాడొద్దు అట్లాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మనం నెక్స్ట్ టైం నేను అయినా మీరైనా మీరు కూడా అడిగే దాంట్లో ఏమైనా పొరపాటు చేసిరా అట్లాంటివి కూడా ఉంటే వాళ్ళు కామెంట్ చేస్తే నెక్స్ట్ మీకు కూడా యూజ్ అవుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్.